ఎవడైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ లేదు కదా, వైసీపీ నాయకులు మీకు చెప్తున్నా, మీ చుట్టాలే మీ పార్టీ వాళ్ళే చెప్తున్నాను నేను. మీరు అధికారంలో ఉన్నట్టు విషయం మర్చిపోయారు. ఎందుకంటే చంద్రబాబు గారు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేశాం. తగిన బుద్ధి చెప్పే తీరుతాం. మీకు చేతన అయితే వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే వెళ్ళి యాక్షన్ తీసుకోమంటున్నారు. మీకు చేతన అయితే పవన్ కళ్యాణ్ మగపడి మాట్లాడతారు మీ పవన్ కళ్యాణ్, మీ జనసేన వాళ్ళు సన్నాసులు మాట్లాడేందుకు మాట్లాడతారు మీ జనసేన వాళ్ళు. దాని వెనక వైసీపీ ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉంటారు. పోలీసులు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు మాట్లాడితే వైసీపీ ఉంది వరంగా. నాకు అర్థం కాలేదు. వైసీపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళ మరి యాక్షన్ తీసుకోండి. మేము చెప్తాం కదా ధైర్యంగా. అలాంటి సంఘటన ఎవరు చేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఈ పథకాలకు సంబంధించి అసలు మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తాం, అంత ఇస్తాం, బై బై వైసీపీ పూనకం. ఎవరు మన గంజాయి తీసుకున్నా లూగుతారు చూడండి, అంతకంటే దారుణంగా ఊగాడు సార్. నిన్న బాగా ఊగాడు మీడియా ముందు. ఏంటండి అదే ఆడియో రావట్లేదు, ఏంటది? తీసుకున్నాళ్ళు ఏ విధంగా ఊగిపోతారో సరే సరే ఎందుకు వెంకటరెడ్డి గారు అలాంటి మాటలు వస్తే అయినా సార్ మేము అధికారంలోకి వస్తే ఈ పగలు తీసి చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని పడేయండి అని చెప్పి ప్రగల్భాలు పలికినాళ్ళు. సూపర్ 6 కాదు అంతకంటే ఎక్కువ ఇస్తాం, మాది కూడా కలిపిస్తాం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తాము, ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఒక 500 మంది యువతకి 100 మంది యువతకి 100 మంది కదా 500 మంది యువతకు 10 లక్షలు ఇస్తాము. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఈ పథకాలు అవసరమా? రాయపాటి అరంగా మాట్లాడుతున్నారు, ఈ పథకాలు అవసరమా? ఎవడు అడుగుతున్నాడు ఈ పథకాలు? ఈ రాష్ట్రం ఈ రోజు ఎట్లా అడుగుతుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల ఇదైంది. మీరే కదా సంపద సృష్టిస్తా, బాబు గారు వస్తే సంపద బాగా విపరీతంగా సృష్టిస్తాడు, అది మేమందరం పంచుకుంటామని చెప్పారు కదా. ఇప్పుడు 250 కోట్ల ఫండ్ వచ్చింది వరదకి. వరద కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 250 కోట్ల పైన వస్తే ఇప్పటికే ఒక 50 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. వెంకటరెడ్డి గారు డబ్బులు యాడతో చేశారో. వెంకటరెడ్డి గారు ఒక విషయం ఏంటి, అరెస్టుల పర్వం ఇంకా మొదలవుతుందా? ఈరోజు పోలీస్ స్టేషన్లో ఏదో వీళ్ళందరినీ తీసుకువెళ్ళారట, విచారణ జరుపుతున్నారట. అందులో మీ తలసిల రఘురామ్ గారు, అప్పిరెడ్డి గారు, జోగి రమేష్ గారు, దేవినేని గారు వీళ్ళంతా కాదు సార్ చేసుకోమని 4 రోజులు జైల్లోనూ మళ్ళీ వస్తా డిబేట్ లో మాట్లాడతారు, మళ్ళీ వచ్చి మేము ప్రజల కోసం పోరాడతాం. ఏది ఇలా కేసుల గురించి మేము భయపడి వీళ్ళ ప్రాధాయపడే పరిస్థితి ఉంటుంది. అవును, మీ పరిస్థితి ఏంటి? మీకు ఏదో సిఐడి నోటీసులు ఇచ్చారు కదా. అవును సార్, బెయిల్ వస్తుంది కదా, 90 రోజులైనా బెయిల్ వస్తుంది కదా. మీరు బెయిల్ తీసుకున్నారా ముందస్తుగా? కాదండి, మీరు ముందస్తు బెయిల్ తీసుకున్నారా? ఒక కేసులో వచ్చింది, ఒక కేసుకు సంబంధించి ఆల్రెడీ వచ్చింది. అది 3 సంవత్సరాల లోపు సెక్షన్. ఇదే వీళ్ళ ఒంగోలు స్టేషన్ లోనే అది ట్విట్టర్ లో పోస్ట్ పెట్టానంట అధికారంలో ఉన్నప్పుడు. ఆ పోస్ట్ ఏంటో వాళ్ళు కూడా ఇవ్వలేదు. సరే వాటి గురించి లైట్ అండి, ఈ కేసులు వీటి గురించి భయపడితే ఇట్లాంటివన్నీ చాలా మందిని చూసాం. కానీ ఒక దాంట్లో వచ్చింది, ఇంకో దాంట్లో రాలేదు, ఇంకోటి బ్యాలెన్స్ ఉంది. అయితే వస్తాయి అది కూడా వస్తాయి, కొన్ని రోజులు లేట్కి వస్తాయి. ఏమైతే ఎడగాతే హైకోర్టులో వస్తాయి, హైకోర్టు కాదు సుప్రీంకోర్టులో వస్తుంది. అది కూడా రాకపోతే జైలుకి వెళ్ళి వస్తాం. కొన్ని రోజులు డిబేట్ దూరంగా ఉంటాం, మళ్ళీ వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాం. భయపడి రాజకీయాల్లో వీళ్ళ దగ్గర ఇలా ప్రాధాయపడతారా? కాదండి, వెళ్ళడానికి కాదు వెంకటరెడ్డి గారు, వెళ్ళడానికి అయితే ఫిక్స్ అయ్యారు 100%. ఇవాళ కాదు రేపు వెళ్తాం, రేపు కాదు ఎల్లుండి వెళ్తాం, తర్వాత 4 నెలల తర్వాత వస్తాం మళ్ళీ బయటికి. భయపడి రాజకీయాల్లో నన్ను గిల్లారు, నన్ను గిచ్చారు, నన్ను వాడు అన్నాడు, నాడు ఇది అన్నాడు, అమ్మ నా మీద ఇది పెట్టినాడు. ఏం లేదు, పెట్టుకుంటే పెట్టుకోమనండి ఇష్టం అన్నట్టుగా. ఎక్కడా కూడా తగ్గేది లేదు. 4 రోజులు లేటుగా బెయిల్ వస్తుందేమో, లేదా 10 రోజులు డిబేట్ కు దూరంగా ఉంటామేమో, అంతే కదా, సింపుల్. తర్వాత వస్తాం, మళ్ళీ వచ్చి కనపడతాం స్క్రీన్ మీద. అరుణ గారు, ఇది వెంకటరెడ్డి గారు ఆల్రెడీ ఒకటి ముందస్తు బెయిల్ తీసుకున్నారట, ఇంకోటి బ్యాలెన్స్ ఉందట, సిఐడి నోటీస్ ఇచ్చారట. ఏం జరుగుతుంది? ఏదైతే 1 నెల రోజులు వెళ్ళేసి వస్తామో అంతకు మించి ఏముంటుంది అని. వాళ్ళ నాయకుడు యథావిధిగా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా వాడుకున్నాడు గతంలో. వీళ్ళు కూడా అదే పంతాలో ఉన్నారండి. పెద్దగా భయమే ఉండదు, చట్టాలు, శిక్షలు, కేసులు సంబంధించిన మనం చేయకూడదు కాన్సెప్ట్లు ఏమి ఉండవులేండి. సరదా వెళ్తా, సహజంగానే సరదా. లేకపోతే వెళ్ళి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుంటారు, కేసులు పెట్టుకుంటారు, పవన్ కళ్యాణ్ పట్టుకున్నట్టు. గాయత్రి గారు టైప్ కాదని చెప్తున్నా. గాయత్రి గారు
చంద్రబాబు నాయుడు కాలు పెట్టుకుంటారు. ఓకే ఓకే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, కేసులు పెట్టద్దయ్యా అని వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం పెట్టుకోమని చెబుతాం. ఒక్క నిమిషం అండి, మీరు నాన్ స్టాప్ ఆపరు ఒక్క నిమిషం. గాయత్రి గారు, ఎందుకండి వెంకటరెడ్డి గారి మీద అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టారట, అరెస్టులు చేయడానికి సిద్ధం చేస్తున్నారట, ఆయన ముందొస్తూ ఒక బెయిల్ తీసుకున్నారట, ఇంకోటి ఇంకా బ్యాలెన్స్ ఉందట, అంత కోపమా? ఆయనే ఒప్పుకుంటారు కదండి. నేను పోస్టులు పెట్టాను, అందుకే నా మీద కేసులు పెట్టాను, నేను ఎందుకు భయపడతాను, ఇలా పిలిపేసుకుంటా, రేపు వచ్చి మళ్ళీ ఇంకో 4 దళితులు కూడా పోస్టులు పెడతాం, మళ్ళీ కేసులు నాకేం కొత్త కాదు, నాకేం అలవాటు. మా నాయకుడు ఎలా ఉన్నాడు, మా ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, మా ఎంపీలు ఎలా ఉన్నారు, నేను అలాగే ఉన్నాను. ఇంకా మీకు నాకు అన్యాయం ఏమన్నా పొందా? ఆయన సరదాగా ఉంటే సరదాగా జైలుకి వెళ్తాను, కేసులు పెట్టి. అది వర్మ గారు ఒక నిమిషం, నేను పోస్ట్ ఏం పెట్టాను వాళ్ళు ఎఫ్ఐఆర్ లో పాయింట్ నెంబర్ 1. 2, నిజంగా కేసులు పెట్టాలంటే చెప్పులు తీసుకున్నంత నా డాషుల్లారా, పేకలు పిసికి చంపేస్తా నా డాషుల్లారా, అన్నాల మీద ఎన్ని కేసులు పెట్టారు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పండి, మీరే చెప్పండి. మహిళా హోంమంత్రిని ఇలా భాషలో లేడీస్ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడలేను, అలాంటి నీచమైన భాషలో మాట్లాడిన అయ్యన్న పాత్రుడి మీద ఎన్నిసార్లు జైలుకి పంపించాలి మీరే చెప్పండి సార్. రోజా గారి మీద, లేదంటే దళిత మహిళా హోంమంత్రి ఆ రోజున సుచరిత గారి మీద వీళ్ళు మాట్లాడినటువంటి మాటల మీద ఎన్ని కేసులు పెట్టాలి? నేను పోస్ట్ ఏం పెట్టాను ఇవ్వలేదు, వాళ్ళకి తెలియదు. అది ఏదో కేసులు పెట్టాలని పెడుతున్నారు. పంపించాం చెప్పులు చూపించి మరి, మళ్ళీ చెబుతున్నా, చెప్పులు చూపించి మరి, చెప్పులు తీసుకున్నంత ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలని, ఏబీసీ ఎమ్మెల్యేలు డాషుల్లారని మాట్లాడినటువంటి వాళ్ళ మీద మేము ఎంత అరెస్ట్ చేయాలి? గారి మీద నిర్భయ కేసు పెట్టినంత దరిద్రగొట్టు రాజకీయం ఎవడు చూడలేదండి. ఏంటి వాళ్ళ హోమ్ మినిస్టర్ ఏదో అంటే ఆయన తిరిగి కౌంటర్ ఇచ్చినందుకు ఆయన మీద నిర్భయ కేసు. మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఏది పడితే అది వాగితే ఇంటి మీదకి కుర్రోళ్ళు వచ్చారు, ఏది టీడీపీ కార్యకర్తలు వస్తే వాళ్ళ మీద రేప్ అటెంప్ట్ మర్డర్, రేప్ కేసులు. ఎవరు రేప్ చేయడానికి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి రేప్ చేయడానికి వచ్చారా? అసలు మీరు అప్పుడు జరిగిన మాట్లాడకూడదు. నేను చెప్తున్నాను, జరిగింది నేను చెప్తున్నాను. మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ నేను ఏదన్నా టెంప్ట్ అయ్యి అన్నాను అనుకోండి, మళ్ళీ అది పెద్ద రాద్ధాంతం చేయడానికి మీరు కట్టుకున్నట్టు నేను జరిగింది చెప్తున్నాను మీకు. నేను మీకు జరిగింది చెప్తున్నా, వాస్తవంగా కాదు కదమ్మా. ఇప్పుడు మీరు అన్న మాటలకి అసలు మీరు మీ ఛానల్లో కండక్ట్ చేసే డిబేట్లకి ఎన్నిసార్లు కేసులు పెట్టి ఎన్నిసార్లు పంపించాలి? చెప్పారు కదా, ఏంటండి ఎన్నిసార్లు పంపించాలమ్మా? ఏ ఛానల్లో? మీరు సాక్షి ఛానల్లో చెప్పిన అబద్ధాలకి, బూతులకి, నాటకాలకి మళ్ళీ ఆ బూత్ జ్యోతి గురించి ఎందుకు పొగుడుతారు? ఆ బూత్ జ్యోతి వెనకేసుకొస్తే మళ్ళీ మీరు మిమ్మల్ని కూడా వేరే విధంగా వద్దామా, దయచేసి దాని జోలికి వెళ్ళమా. నాకు గౌరవం ఉంది మీరిద్దరంటే, ఎందుకంటే తోటి ప్యానలిస్టులుగా అంతవరకే చూసారు కాదండి గాయత్రి గారు, వెంకటరెడ్డి గారు చూసారు ఎంత మంచి అయినా, చాలా గౌరవం ఉన్నదట ఆయనకి అందరి మీద. అది కాదు వెంకటరెడ్డి గారు, మీలో కాదండి, మీలో వెంకటరెడ్డి గారు కాదండి, వెంకటరెడ్డి గారు ఎంత సీరియస్ గా మీతో డిబేట్ చేయాలన్నా చేయనివ్వరండి, చాలా షేడ్లు ఉన్నాయి మీలోని. కాదు వర్మ గారు, ఇప్పుడు వాళ్ళు తప్ప మళ్ళీ జగన్ వీడియో చూడండి, మాట్లాడేనండి కామెడీ అంతే అక్కడ.